హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో పండగ కదా, ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పైనాపిల్ షీరా. సో ఇందులో హల్వా అనమాట. సో పైనాపిల్ ఫ్లేవర్డ్ హల్వా అని కూడా అనొచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. పైనాపిల్ షీరాకి కావలసినవి పైనాపిల్ స్లైసెస్, కాజు, బాదాం, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్, నెయ్యి, రవ్వ, చక్కెర ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం పైనాపిల్ స్లైసెస్ని వేయించుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ అయింది. అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పైనాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ కాజు అండ్ బాదాం తీసుకుంటున్నాను. మీకు కావాలంటే పిస్తా అండ్ కిస్మిస్ కూడా వాడచ్చు. ఒక 1 minute వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 cup రవ్వని వేయించుతున్నాను. ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇది ఒక 2 to 3 minutes పచ్చి వాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో మనం 1 cup రవ్వ తీసుకుంటే 3 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 cup రవ్వ తీసుకొని 3 cups వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్లో ఇలాచీ పౌడర్ అండ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. లైట్ ఎల్లో ఫుడ్ కలర్. మీకు కావాలంటే సాఫ్రన్ కూడా వాడచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ వాటర్ని ఒక మరుగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం మరిగిన తర్వాత ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఫైనల్గా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రవ్వ పోసుకొని మిక్స్ చేసుకోవాలి.
రవ్వ కొంచెం దగ్గర పడిన తర్వాత షుగర్ వేసుకుందాం. మనం 1 కప్పు రవ్వ వాడితే 1 కప్పే షుగర్ వేస్తున్నాం. సేమ్ ఈక్వల్ రేషియో. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారు 1.5 కప్పు షుగర్ కూడా వేసుకోవచ్చు. సో షుగర్ వేసుకొని ఇంకొంచెం సేపు మిక్స్ చేసుకుందాం. ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి కేసర్లో మిక్స్ అయ్యేంత వరకు. సో చూసారు కదా, ఆల్మోస్ట్ పైనాపిల్ షీరా రెడీ అయిపోయింది. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. అండ్ నౌ ఎంతో టేస్టీ పైనాపిల్ షీరా రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. చూసేసారు కదా పైనాపిల్ షీరా, చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీ. కంపల్సరీ మీ అందరూ ట్రై చేయాలని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్. సారీ, మర్చిపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్.